పెట్రోకెమికల్స్తో స్టార్ట్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇప్పుడు ఇండియన్ ఓటీటీ మార్కెట్ని శాసిస్తున్నాయి. మీకు ఒక క్వశ్చన్ వచ్చి ఉంటుంది, ఇప్పుడు దీని గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామని. రీసెంట్గానే జియో సినిమా హాట్స్టార్తో మెర్జ్ అయ్యి జియో హాట్స్టార్గా మారింది కదా. సో దీని వెనక ఏదన్నా పెద్ద ప్లాన్ ఉందా? అసలు హాట్స్టార్ డౌన్ అవడానికి గల కారణాలు ఏంటి? అసలు జియో సినిమా హాట్స్టార్తో ఎందుకు మెర్జ్ అయింది అనే దాని గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు కలిసాం, వీడియోకి వెళ్ళిపోదాం. పెట్రోకెమికల్స్ అలాగే టెక్స్టైల్తో స్టార్ట్ అయిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్లోగా డెవలప్ అవుతూ వచ్చి అయితే 2005 ఆ టైంలో ఏమైందంటే అన్నదమ్ముల మధ్య కొంచెం డిస్ప్యూట్స్ రావడం వల్ల ఆస్తులు అనేవి సగం పంచుకున్నారు. అలాగే ముఖేష్ అంబానీ గారికి అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ వచ్చినాయి. అయితే 2016లోనే సెన్సేషన్ క్రియేట్ అయింది. 2016లో ముఖేష్ అంబానీ గారు ఏంటంటే జియో సిమ్ను అయితే మార్కెట్లోకి వదిలారు. అక్కడితో ఒక్కసారిగా టెలికాం మార్కెట్ మొత్తం జియో సిమ్ వైపే మళ్ళిందనమాట. సో అప్పటి వరకు చూసుకున్నామంటే ఐ థింక్ ఎయిర్టెల్, వోడాఫోన్, ఐడియా ఇవి మంచి పొజిషన్లో ఉన్నాయి. బట్ ఎప్పుడైతే జియో సిమ్ వచ్చిందో సో వీటిని తొక్కుకుంటూ పైకి వచ్చేసిందని చెప్పాలి. సో ఇప్పుడు ఏదైనా మనం ఒక స్టార్ట్అప్ స్టార్ట్ చేసినా కానీ లేదంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసినా కానీ స్లోగా వస్తాం. బట్ ఇక్కడ ముఖేష్ అంబానీ గారి ప్లాన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఫస్ట్ ఒక ప్రోడక్ట్ కానీ ఏదైనా సంథింగ్ ఒకటి జనాలకి వెళ్ళాలంటే జనాలకి ఏది ఇంట్రెస్టో దానిపైన ఎక్కువగా ఫోకస్ చేయాలి. సేమ్ అదే ప్లాన్ అయితే ఇప్పుడు జియో సిమ్లో కూడా ఆయన ప్లాన్ చేశారు. లైక్ ఏంటంటే జియో సిమ్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడే అందరికీ ఫ్రీ డేటా ఇచ్చారనమాట. అప్పుడు 1 GB డేటా తీసుకోవాలంటే 250 రూపీస్, 300 రూపీస్ ఇలా ఉండేది. కానీ జియో సిమ్లో మాత్రం ఇవ్వడమే ఫ్రీ డేటా ఇచ్చారు. అది కూడా హై స్పీడ్ డేటా ఇచ్చారనమాట. సో దీంతో ఏమైందంటే మొత్తంగా సబ్స్క్రైబర్స్ అందరూ జియో సిమ్ వైపు వెళ్ళారు. అయితే ఇక్కడ జియో సిమ్ ఒక్క దాని గురించే కాదు, జియో ఈకో సిస్టమ్ కూడా క్రియేట్ చేశారు ముఖేష్ అంబానీ గారు. లైక్ ఏంటంటే ఇప్పుడు యాపిల్ ఫోన్ ఉంది కదా, యాపిల్ ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు యాపిల్ ఫోన్ సంబంధించి మనం ఏదైనా ప్రోడక్ట్ కొనుక్కున్నాం అనుకో, లైక్ మొబైలే తీసుకున్నాం అనుకో, సో దాంట్లో సంబంధించిన ఇయర్ బడ్స్ తీసుకోవాల్సి వస్తుంది, ఐప్యాడ్ తీసుకోవాల్సి వస్తుంది, వాచ్ తీసుకోవాల్సి వస్తుంది. ఇలా ఒక ఎకో సిస్టమ్ అయితే క్రియేట్ అయింది. సేమ్ అలానే జియో కూడా ఒక ఎకో సిస్టమ్ క్రియేట్ చేసింది. లైక్ ఏంటంటే జియో సిమ్ ఉందనుకోండి, దాని కిందే జియో సినిమా వస్తుంది, అలాగే జియో సేవన్ కావచ్చు, జియో ఫైబర్ నెట్, అలాగే ఇంకా కొన్ని యాప్స్ అయితే క్రియేట్ చేశారనమాట. ఇలా ఒక పెద్ద ఈకో సిస్టమ్ క్రియేట్ చేసింది. అందులోనే జియో సినిమా కూడా ఉంది. అయితే జియో సినిమా యాప్, ఓటీటీ యాప్ అయితే లాంచ్ చేసిన తర్వాత ఈ యాప్కి జనాలు అంతగా అట్రాక్ట్ అవ్వలేదు. బికాస్ ఏంటంటే యాప్ లాంచ్ చేసినా కూడా ఇంటర్ఫేస్ పెద్దగా జనాలకు నచ్చలేదన్నమాట. నేను కూడా పర్సనల్గా చెప్పాలంటే నాకు కూడా జియో సినిమా సంబంధించి ఇంటర్ఫేస్ పెద్దగా నచ్చేది కాదు. నేను కూడా సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను, బట్ ఎందుకో అంతగా అట్రాక్ట్ అవ్వలేదు. ఈ యాప్లో కూడా చాలా హాలీవుడ్ మూవీస్ కావచ్చు, మన ఇండియన్ మూవీస్ కావచ్చు, షోస్, బిగ్ బాస్ షో, లైక్ హిందీ బిగ్ బాస్ షో ఇలా వచ్చేవి కానీ బట్ ఎందుకో అంత అట్రాక్ట్ చేసే ఇంటర్ఫేస్ అయితే ఈ యాప్కి లేదనమాట. సో అందుకే పెద్దగా ఆడియన్స్ అయితే దీన్ని ఎంకరేజ్ చేయలేదేమో అనిపించింది బిగినింగ్ స్టేజ్లో. అయితే అప్పటికి ఓటీటీ మార్కెట్లో మంచి పొజిషన్లో ఉంది హాట్స్టార్. 2014 ఆ టైంలో చూసుకున్నామంటే ఇండియన్ మార్కెట్లో స్లోగా ఓటీటీ యాప్స్ అనేది బాగా జనాల్లోకి వెళ్ళిపోతున్నాయి అనమాట. సో అప్పటికి సినిమాలు కూడా కొన్ని చిన్న సినిమాలు, పెద్ద సినిమాలు అన్నీ ఓటీటీ అప్లోడ్ చేయడం స్టార్ట్ అయ్యాయి. సో 2015 ఆ టైంలో ఏమైందంటే స్టార్ ఇండియా కంపెనీ వాళ్ళు హాట్స్టార్ యాప్ని అయితే లాంచ్ చేశారు. వీళ్ళు లాంచ్ చేయడం కూడా మంచి క్వాలిటీ ఇంటర్ఫేస్ క్రియేట్ చేసి అలాగే మంచి మూవీస్, క్వాలిటీ ఉన్న మూవీస్ ఓటీటీ యాప్స్లో పెట్టడం కానీ, హాలీవుడ్ మూవీస్, అలాగే మార్వల్ సంబంధించిన మూవీస్ కానీ, మన ఇండియన్ సంబంధించిన మూవీస్ కానీ అన్నీ అప్లోడ్ చేసుకుంటూ వచ్చారు. వీళ్ళు ఇంకో మంచి ప్లాన్ ఏం చేశారంటే ఈ ఓటీటీ యాప్లో ఓన్లీ మూవీస్, వెబ్ సిరీసే కాకుండా ఇండియన్ సంబంధించిన సీరియల్స్, టీవీ సీరియల్స్ ఉంటాయి కదా, టీవీ సీరియల్స్ కానీ టీవీ షోస్ కానీ ఇవి కూడా అప్లోడ్ చేసుకుంటూ వచ్చారనమాట. సో దీంతో ఏంటంటే ఈ యాప్ జనాలకి ఈజీగా వెళ్ళిపోయింది. లైక్ ఇప్పుడు నెట్ఫ్లిక్స్ చూసుకున్నాం అనుకోండి, నెట్ఫ్లిక్స్లో ఓన్లీ మూవీస్, సిరీసెస్ వరకే ఉంటాయి. అదే ప్రైమ్ చూసుకున్నాం అనుకో సేమ్ మూవీస్, వెబ్ సిరీస్లు, టీవీ సిరీస్ వరకే ఉంటాయి అనమాట. బట్ ఏంటంటే హాట్స్టార్లో మాత్రం అన్నీ వస్తాయి. స్పోర్ట్స్ వస్తుంది, అలాగే టీవీ సంబంధించిన సీరియల్స్ వస్తాయి, టీవీ షోస్ వస్తాయి, అలాగే మూవీస్ కానీ, వెబ్ సిరీస్ కానీ, హాలీవుడ్ మూవీస్ కానీ, ఇండియన్ మూవీస్ కానీ ఇలా అన్నీ ఒకే యాప్లో దొరకడం వల్ల ఈ యాప్ అనేది మంచి మార్కెట్ అయితే క్రియేట్ చేసింది. అయితే ఎంత మార్కెట్ క్రియేట్ చేసుకున్నా కానీ జనాలు ఈ యాప్ గురించి ఎప్పుడు ఎక్కువగా మాట్లాడుకున్నారంటే ఎప్పుడైతే ఐపీఎల్ సంబంధించిన మ్యాచ్లు హాట్స్టార్లో స్ట్రీమ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయో అప్పుడే ఈ యాప్ గురించి జనాల్లో ఎక్కువ మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారనమాట. స్లోగా వీళ్ళు కూడా ఏంటంటే ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో కొంచెం ఫ్రీ వర్షన్ వదిలినా కూడా తర్వాత స్లోగా వాటికి
పెయిడ్ వర్షన్ కూడా వదిలారు. లైక్ ఐపీఎల్ మ్యాచెస్ చూడాలంటే ఖచ్చితంగా పెయిడ్ మెంబర్షిప్ తీసుకోవాలి. సో అలా వచ్చారు. బట్ చాలా వరకు సబ్స్క్రైబర్స్ కూడా మిలియన్స్లో ఈ ఐపీఎల్ మ్యాచెస్ చూడడానికి అయితే హాట్స్టార్కి అయితే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారన్నమాట. సో అక్కడితో హాట్స్టార్ అయితే మంచి పొజిషన్లో వెళ్ళి కూర్చుంది ఇండియన్ ఓటీటీ మార్కెట్స్లో. సో దీన్ని కొట్టే ఛాన్స్ అయితే లేదు అనుకున్న టైంలోనే ముఖేష్ అంబానీ ఒక మంచి ప్లాన్ అయితే వేశాడు. ఇది మామూలు ప్లాన్ అయితే కాదు. దెబ్బకు ఒకసారిగా హాట్స్టార్ వాళ్ళకి దిమ్మ తిరిగిపోయిందనే చెప్పాలి. 2022 ఆ టైంలో ఏం చేశారంటే, ఇప్పుడు జియో సినిమా ఉంది. సో ఇది జనాలకి వెళ్ళాలి, ఏం చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు సేమ్ జియో సిమ్కి ఆయన ఎలాంటి ప్లాన్ వేశారో అదే విధంగా జియో సినిమాకి కూడా అదే ప్లాన్ వేశారు. ఐపీఎల్ మన ఇండియాలో క్రికెట్ మించిన మతం లేదని నేనైతే గట్టిగా చెప్తాను. క్రికెట్ కోసం చాలామంది అయితే ఈగర్గా వెయిట్ చేస్తారు. క్రికెట్ అంటే అంత పిచ్చి అని చెప్పాలి. సో ఇప్పుడు దాన్నే క్యాష్ చేసుకున్నాడు. ఐపీఎల్ అంటే మన వాళ్ళకి చాలా అంటే చాలా పిచ్చి కదా. ఐపీఎల్తోనే జియో సినిమా ఓటీటీ యాప్ని మంచి పొజిషన్లో కూర్చోబెట్టాలని చెప్పి ఆయన అయితే భావించారు. సేమ్ అదే చేశారు. 2022 ఆ టైంలో ఏంటంటే కోట్లు పెట్టి ఐపీఎల్ రైట్స్ తీసుకొని జియో సినిమాలో స్ట్రీమ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఇది కూడా ఫ్రీ వర్షన్. జనాలు ఫ్రీగా జియో సినిమా యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఐపీఎల్ అయితే ఎంజాయ్ చేయొచ్చు అనమాట. బట్ ఆ తర్వాత చాలా వరకు ఐపీఎల్ అయిపోయిన తర్వాత ఆ యాప్ని అయితే అన్ఇన్స్టాల్ చేశారు. దానిపైన కూడా చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. అరే ఇన్ని రోజులు మనం వాడుకున్నాం, ఇప్పుడు అన్ఇన్స్టాల్ చేస్తారేంట్రా అని చెప్పి సోషల్ మీడియాలో ఫన్నీగా ట్రోల్స్ కూడా చేశారు. బట్ ఇదొక గేమ్ చేంజింగ్ మూమెంట్ అనే చెప్పాలన్నమాట. ఎప్పుడైతే ఈ ఐపీఎల్ రైట్స్ హాట్స్టార్ నుంచి జియో సినిమాకి వచ్చేసాయో హాట్స్టార్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ స్లోగా డౌన్ అవుతూ వచ్చారనమాట. సో ఇప్పుడు ఐపీఎల్ ఒకటే కాదు, హాట్స్టార్ ఆ తర్వాత కూడా ఏంటంటే, ఇప్పుడు హాట్స్టార్ అప్పటి వరకు హెచ్బిఓ సంబంధించిన కొన్ని మూవీస్ ఉన్నాయి, అలాగే వేరే హాలీవుడ్ సంబంధించిన మూవీస్ కూడా ఉండే. బట్ ఏంటంటే స్లోగా ఏమైందంటే అవన్నీ జియో సినిమాలో అప్లోడ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అనమాట. స్లోగా హాట్స్టార్లో పెద్దగా సినిమాలు వచ్చేవి కాదు. స్లోగా హాట్స్టార్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ అయితే డౌన్ అవుతూ వచ్చారు. బట్ ఎప్పుడైతే ఐపీఎల్ వెళ్ళిపోయిందో ఐపీఎల్ మాత్రం పెద్ద ఇంపాక్ట్ చూపించిందని చెప్పాలి హాట్స్టార్. ఆ తర్వాత ఏమైందంటే హాట్స్టార్ షేర్ మార్కెట్ కూడా డౌన్ అవుతూ వచ్చిందనమాట. ఇప్పుడు 2022 ముందు చూసుకున్నామంటే సుమారుగా 200 షేర్ ప్రైస్ ఉండేది. అలాంటిది ఎప్పుడైతే ఐపీఎల్ జియో సినిమాకి వెళ్ళిపోయిందో సో అప్పుడు చూసుకున్నామంటే చాలా వరకు డౌన్ అయిపోయి 100 రూపీస్ వరకు పడిపోయింది అనమాట. సో ఇది కూడా ఒక పెద్ద ఎఫెక్ట్ అని చెప్పాలి. స్లోగా మంచి క్వాలిటీ మూవీస్ అయితే పెద్దగా హాట్స్టార్లో వచ్చేవి కాదు. దాంతో హాట్స్టార్ ఏం చేసిందంటే, ఇప్పుడు ఒంటరిగా ఇండియన్ ఓటీటీ మార్కెట్ని శాసించాలంటే కష్టంగా భావించిన హాట్స్టార్ జియో సినిమాతో మెర్జ్ అవ్వాలని ప్లాన్ అయితే వేశారు. ఈ ప్లాన్ ప్రకారమే 2024 ఆ టైంలో ఏంటంటే ముఖేష్ అంబానీ గారు అలాగే డిస్నీకి సంబంధించిన వాళ్ళతో ఒక ఒప్పందం అయితే కుదిరిందనమాట. $8.5 బిలియన్ ఒక ఒప్పందం అయితే కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందంలోనే 63% షేర్ వచ్చి ముఖేష్ అంబానీ గారి చేతిలో ఉంటుంది. రిమైనింగ్ 37% వచ్చి డిస్నీ వాళ్ళ చేతిలో ఉంటుంది, లైక్ హాట్స్టార్ చేతిలోనే ఉంటుంది. సో ఈ ఒప్పందం కుదిరిందనమాట. సో దీని ప్రకారమే ముఖేష్ అంబానీ గారు ఏం చేశారంటే ఎక్స్ట్రాగా 11,500 కోట్లు ఈ ఓటీటీ యాప్ కోసం అయితే ఇన్వెస్ట్ చేశారు. అంటే ఫ్యూచర్లో రాబోయే షోస్ కానీ మూవీస్ కానీ వీటిలన్నిటి కోసం అయితే ఆయన అయితే ఈ యాప్లో ఇన్వెస్ట్ చేసి జియో హాట్స్టార్ని అయితే లాంచ్ చేశారు. రీసెంట్గా ఫిబ్రవరి 2025లో అయితే ఈ యాప్ అయితే లాంచ్ అయింది. సో యాప్ అయితే ఇంటర్ఫేస్ అంతా బాగుంది. ఫస్ట్ యాప్ గురించి కూడా కొంచెం డొమైన్ గురించి కూడా కొంచెం గొడవ అయితే జరిగిందనమాట. సేమ్ డొమైన్ వేరే వాళ్ళ దగ్గర ఉండడం వల్ల సో అది వస్తుందా రాదా అని కూడా కొంచెం గొడవ అయితే నడిచింది. తర్వాత ఏం చేశారంటే జియో హాట్స్టార్ సంబంధించిన డొమైన్ అయితే మాత్రం వాళ్ళు ఇచ్చేశారు. సో దాంతో వీళ్ళు అఫీషియల్గా జియో హాట్స్టార్ని అయితే లాంచ్ చేశారనమాట. సో లాంచింగ్ టైంలో కూడా లోగోకి కొంచెం బాగలేదు, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటే బాగుండని చెప్పి కొంతమంది అయితే కామెంట్ చేస్తూ వచ్చారు. బట్ ఇంటర్ఫేస్ అంతా చూసుకున్నామంటే హాట్స్టార్ ఎలా ఉందో అలానే కలర్ఫుల్గా సో మంచి క్వాలిటీ సంబంధించిన వెబ్ సిరీస్లు, క్వాలిటీ సంబంధించిన మూవీస్ని వీళ్ళు అప్లోడ్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే మాత్రం జియో హాట్స్టార్ మంచి ఆ ఇంటర్ఫేస్ అంటే మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఆడియన్స్కి అయితే ఇస్తుంది. మరి ఫ్యూచర్లో దీన్ని ఇంకెంత డెవలప్ చేస్తారనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాలి. సో ఇది జియో హాట్స్టార్ వెనుకున్న కథ అయితే మాత్రం. సో అయితే నేనేం ఫీల్ అవుతున్నానంటే ఇది నాకైతే హ్యాపీ అనిపించింది. ఎందుకంటే మళ్ళీ జియో సినిమా ఒకటి, మళ్ళీ డిస్నీ హాట్స్టార్ ఒకటి, ఇన్నిటి పెయిడ్ సబ్స్క్రిప్షన్ తీసుకోకుండా 2 మెర్జ్ అయ్యాయి కాబట్టి ఖచ్చితంగా ఒకటే తీసేసుకోవచ్చు. జనాలు కూడా చాలా వరకు ఇలా ఇన్ని రకరకాల ఓటీటీ యాప్స్ ఉండడం వల్ల ఏంటంటే అన్నీ తీసుకోవాలా, అన్నిటికీ పే చేయాలా అన్నట్టుగా కొంతమంది అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఇలా ఒకటో రెండో ఉంటే మాత్రం బాగుంటుంది కదా అన్నట్టుగా సో చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఏంటంటే ఇది ఒక బిజినెస్ అనమాట. ఎవరికి తోచింది వాళ్ళు ఒక ఓటీటీ యాప్ క్రియేట్ చేసి అందులో సంబంధించిన వెబ్ సిరీస్లు, మూవీస్ అయితే
పెడుతూ ఉంటారనమాట. సో జనాలు ఏది బాగుంటుంది, ఎందులో కంటెంట్ మంచిగా నచ్చుతుంది అనే దాన్ని బట్టి జనాలు అయితే సబ్స్క్రిప్షన్స్ అయితే తీసుకుంటూ ఉంటారు. సో ఆ ప్రకారమే నెట్ఫ్లిక్స్ ఇప్పుడు నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది. అలాగే హాట్స్టార్ కావచ్చు, ప్రైమ్ వీడియో కావచ్చు. సో ఇవేంటంటే మంచి క్వాలిటీ, అలాగే మంచి వెబ్ సిరీస్లు కానీ సినిమాలు కానీ మంచి క్వాలిటీతో ఇస్తున్నాయి కాబట్టి ఇవి మంచి పొజిషన్లో ఉన్నాయి. సో ఫ్యూచర్లో కూడా మన ఇండియా నుంచి కూడా మరికొన్ని ఓటీటీ యాప్స్ అయితే రావచ్చు. సో చూద్దాం మరి. అయితే దీనిపైన మీరేమనుకుంటున్నారు కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియో వస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను.